ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ దాదాపుగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పబ్లిసిటీ పుణ్యం అని ద్విభాష చదివి ఉంది. But they were able to get one seat. And what I am trying to say is, మనం అర్థం చేసుకోవచ్చు, తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళకి తగిన సెక్షన్లలో మాట్లాడేదానికి ఒక్కసారి కూడా మైనారిటీ ప్రభుత్వం అంటే మెజారిటీ లేకుండా మైనారిటీలో who are they trying to fool? నెల్లూరు నగరంలో ఈరోజు రేపు 2 రోజుల పాటు ఆవాజ్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర మహాసభలు 3వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ ప్రతినిధులు హాజరైనారు. మొదటి రోజుగా ఈరోజు భారత రాజ్యాంగం లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే అంశం మీద ఒక లౌకిక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారు వచ్చి ఉన్నారు. మధ్యాహ్నం నుంచి ప్రతినిధుల సభ జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, మైనార్టీలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్టెన్ అమలు చేయనటువంటి అంశాల మీద కానివ్వండి చర్చించడం, దాని మీద కార్యాచరణ చేయడం కోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా మైనార్టీని భయభ్రాంతులతో గురి చేస్తున్నటువంటి సందర్భంలో లౌకికవాదాన్ని పునరుద్ధరించడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక శక్తులంటే కలుపుకుంటూ ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ జరుగుతున్న దాడులు కానివ్వండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మైనార్టీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా మనం కార్యాచరణ రూపొందిస్తాము. రాబోయే కాలంలో మైనార్టీల లౌకిక శక్తులంటే కలుపుకుంటూ ఉద్యమాన్ని జయప్రదం చేస్తాం. కాబట్టి ఈ 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి మహాసభలు చాలా కీలకమైనటువంటి మహాసభలుగా భావిస్తూ